బట్ దట్ ఈస్ ద డ్రెస్. వాళ్ళు చాలా సేక్రెడ్గా తీసుకుంటారు దాన్ని. ఒక బటన్ చుట్టూ చుట్టేసుకొని వచ్చేసి పర్టికులర్ స్ట్రైప్స్, దట్ ఈస్ దర్ కల్చర్. అర్థమైందా? సో ఆ కల్చర్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ టు దెమ్, దర్ ఇస్ నోథింగ్ రాంగ్ విత్ దట్ సేమ్ కల్చర్. దే వాంట్ టు వర్షిప్ గాడ్ అదే కల్చర్లో. అందుకనే మిజోస్ కానీ నాగాస్ కానీ పాట పాడుతున్నట్లయితే ఇన్ దర్ ట్రూ ఎలిమెంట్స్, వాళ్ళకు ఉన్నటువంటి రియల్ సెన్స్లో పాడాలంటే వీ ఎక్స్పెక్ట్ దెమ్ టు బీ ఇన్ దర్ డ్రెస్ కోడ్. అప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ నాగాస్ కనుక వాళ్ళ యొక్క ట్రూ కల్చర్లో పాట పాడుతూ ఉంటే కనుక వాళ్ళ దగ్గర కత్తులు ఉంటాయి, కటార్లు ఉంటాయి. ఎందుకుంటాయి అంటే బికాస్ దట్ ఈస్ దేర్ ఐడెంటిటీ, వాళ్ళ గుర్తింపది. సో కల్చర్ హ్యాస్ ఇట్స్ ఓన్ వాల్యూ. ఇన్ఫ్యాక్ట్ ప్రకటన గ్రంథం చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి యోహాను ఏమంటాడంటే, నేను అనేక మందిని చూస్తున్నాను, మల్టిట్యూడ్స్ రావటం, వారి వారి కల్చర్, ట్రైబల్ పీపుల్ ఉన్నారు. హౌ కుడ్ జాన్ ఐడెంటిఫై డిఫరెంట్ ట్రైబ్స్? ఎలా ఐడెంటిఫై చేసి ఉంటాడు? కోయోళ్ళకి కేకలు ఉండుంటాయి, ఇంకేవో డెక్కలు ఉండుంటాయి, ఇంకేవో బట్టలు సరిగ్గా ఉండుండవు. సో దాన్ని బట్టి వీళ్ళు ఆ జాతోళ్ళు, వీళ్ళు ఈ జాతోళ్ళు. He identified them by their attire. So that is the blanket way of saying as culture. Culture in itself has no problem. But there are some cultural issues which are very much related to their belief system. So ఎప్పుడైతే కల్చర్ బిలీఫ్తో కలిసి ఉంటుందో అక్కడ మనం కేర్ఫుల్గా ఉండాలి. ఈ రెండాట్లో ఏదో పనిచేయాలి. ఒకటేంటనంటే వీ క్యాన్ కట్ ఆఫ్ ఆ ఏరియాని, ఇది బిలీఫ్ సిస్టమ్తో ఉంది మాకొద్దు అని. రెండోది ఏంటంటే ఆ యొక్క బిలీఫ్ సిస్టంలో ఉన్నటువంటి కల్చర్ని రిడీమ్ చేసి దాన్ని బయటికి తీసుకొచ్చి ఒక న్యూ డెఫినేషన్ ఇచ్చి వాడుకోవటం. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తే అర్థమవుతుంది. తాళి కట్టడం అనేది హిందూ కల్చర్ కాదు, హిందూ రిలీజన్. అది తాళి కట్టడం అనేది హిందూ రిలీజన్, దట్ యూ షుడ్ అండర్స్టాండ్. తాళిలో ఉండేటువంటి 2 తాళులు అది పార్వతి యొక్క 2 బ్రెస్ట్కి అవి ఐడెంటిటీ. పార్వతి తర్వాత శివుడు ఆది దంపతులు. సో వాళ్ళు మాంగళ్యాన్ని కాపాడేటువంటి వాళ్ళు. సో దాన్ని హృదయానికి తాకేటట్లు కట్టడం అనేది అది చాలా పవిత్రమైనటువంటి పద్ధతి. సో దాట్స్ హిందూయిజం. నేను దీన్ని తప్పు పట్టట్లేదు, దాట్స్ ద బిలీఫ్ సిస్టమ్ అని చెప్తున్నాను. అయితే దీన్ని ఇండియన్ క్రిస్టియన్స్ దీన్ని ఏమన్నారంటే, ఓకే యాజ్ ఇండియన్స్ తాళి కడతాం కదా, దీన్ని క్రిస్టియానిటీలో ఒకటి తీసుకుందాం, బట్ విత్ సమ్ చేంజెస్. ఎలాంటి చేంజెస్ తీసుకొద్దాం? వీ విల్ నాట్ హ్యావ్ 2 రౌండ్స్ ఉండొద్దు, ఒక రౌండ్ పెడదాం, లేకపోతే క్రాస్ పెడదాం. సో దీస్ ఆర్ ది డిఫరెన్సెస్ దే బ్రాట్ ఇన్. దట్స్ నెంబర్ 1. రెండోది ఏమన్నారు? ముడి కట్టేటప్పుడు తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క అని 3 ముళ్ళు వేద్దాం. So that is called redemption. I'm giving only historical this thing. I'm not saying that ప్రతి వాడు తాళి కట్టాలని చెప్పట్లేదు. నేను తాళి కట్టలేదు. I did not tie a తాళి. బట్ ఎవరైనా తాళి కడతానన్నారు, ఎవరైనా నీకు బుద్ధి ఉందా లేదా అని అన్న నేను. You got my point? I'm giving an example. So this is called redeeming a culture and reusing it, redefining it. సో ఇది ఒక పద్ధతి. కొన్ని ఏంటంటే కొట్టిపడేయటం. ఇప్పుడు షడ్రక్ మెషక్ అబేద్నెగో దానియేలు పేరు మారుస్తాం అంటే ఓకే పేరు పెట్టుకో అన్నారు. దానియేలుకి బెల్తషాజర్ అని పేరు పెట్టాడు. ఆడు బెల్తషాజర్ అంత పెట్టినంత మాత్రానికి వీడికి ఏమన్నా పోద్దా? పోయేదేమీ లేదు. పెట్టుకో, ఏ పేరుతో కావాలంటే ఆ పేరుతో పిలు అని అనుకున్నాడు. ఇట్ డజంట్ మ్యాటర్ మచ్. రెండోది, వాళ్ళ సబ్జెక్ట్స్ చదవమన్నారు, ఓకే చదువుతాం. వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకోమన్నారు, ఓకే నేర్చుకుంటాం. దాట్స్ ఎ కల్చరల్ ఇష్యూ. ఎప్పుడైతే విగ్రహాలకి పెట్టినటువంటి ఆహారాన్ని తినమన్నారు, ఓమోనో we cannot do this. So this they were not able to compromise. ఎందుకనంటే in that culture there is something that is related to the religion. సో ఇప్పుడు బుర్రకథ గురించి ఆలోచించినా, లేకపోతే తోలుబొమ్మల ఆటల గురించి ఆలోచించినా, లేకపోతే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డాన్సెస్ గురించి ఆలోచించినా, గుర్తుపెట్టుకోండి, డాన్స్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అమ్మారల్. ఇప్పుడు ఇమ్మారల్ అంటే చెడ్డవి, అర్థమైంది కదా? మారల్ అంటే మంచిది, ఎంఆర్ఎల్ అంటే దానికి నైతికతే లేదు. ఇప్పుడు ఈ కప్పు మంచిదా చెడ్డదా అని అంటే ఏమంటా?
కప్పుకి మంచిదే చెడ్డది ఏమవుద్ది అంటాం. దీంట్లో విషం వేస్తే అదే దాని జోలికి వెళ్ళొద్దు అంటాం. దీంట్లో హనీ వేస్తే తీసుకురా అంటాం. వాట్ ఇట్ హ్యాస్ గివ్స్ వాల్యూ టు ద కప్. యు గాట్ మై పాయింట్. కత్తి కూరగాయలకు వస్తే నో ప్రాబ్లం, మెడకాయలకు వస్తే ప్రాబ్లం. సో నైఫ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎమ్మారల్, సాంగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎమ్మారల్. సాంగ్, పాట అనేది దానికి ఏ నైతికత లేదు. అయితే నువ్వు దెయ్యంగాడికి పాడితే అది దెయ్యం పాట, దేవుడికి పాడితే భక్తి పాట, రెండు పాటలే. ఫర్ హూమ్ యు ఆర్ సింగింగ్ అండ్ వై యు ఆర్ సింగింగ్ మేక్స్ ద సాంగ్ డిఫరెంట్. డాన్స్ ఇన్ ద సేమ్ వే, ఫర్ హూమ్ యు ఆర్ డాన్సింగ్ అండ్ వై యు ఆర్ డాన్సింగ్. ఎవరి కోసం డాన్స్ చేస్తున్నావు, ఎందుకు వేస్తున్నావు డాన్స్? ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు గివ్ బోత్ రైట్ ఆన్సర్, దెన్ డాన్స్ బికమ్స్ గుడ్. అదే విధంగా తోలు బొమ్మలాటలు, బుర్రకథలు, అర్థమైందా? ఫర్ సెవరల్ సెంచరీస్ బుర్రకథ ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ షేరింగ్ ఆఫ్ ద గాస్పెల్ ఇన్ ఇండియా. విలేజ్ అట్మాస్ఫియర్స్ లో తోలు బొమ్మలాటలు అంత దాకెందుకు? ఈ రోజు కూడా ఈవెన్ టుడే పప్పెట్ షో అంటే పిల్లలు ఎలా వెళ్ళిపోతారు? సో దీస్ ఆర్ ఓన్లీ మీన్స్. ఆ మీన్స్ కి సేక్రెడ్నెస్ కానీ సిన్ఫుల్నెస్ కానీ ఎప్పుడు వస్తుందంటే వెన్ యు నో ద పర్పస్ అండ్ ద ప్రాసెస్. సో బుర్రకథ ఒకవేళ దేవుడి కోసం అయితే ప్రైజ్ ద లార్డ్, దెయ్యం కోసం అయితే వద్దొద్దు. So that is the simple answer about Burrakatha. Sure, Anna. Thank you, Anna. Okay. The second question you asked about Christmas. Now, Christmas gurinchi again the blanket answer I can give is this. Yesu Kristu Prabhu varu eppudu puttaru antaniki date manaku pakka teliyadu. It's only assumption. Ardha, it might be right, it might be not right also. Manaku Yesu Kristu Prabhu correct ga ee roje puttadu antaniki ledhu. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ వి థాట్ ఆఫ్ ద క్యాలెండర్, ఈ యొక్క క్యాలెండర్ డిజైన్ చేసినప్పుడు జీసస్ క్రైస్ట్ ఒకసారి పుట్టాడు అనుకొని దాన్ని బట్టి క్యాలెండర్ డిజైన్ చేసి అన్నా డొమినో అండ్ బిఫోర్ క్రైస్ట్ పెట్టుకున్నారు. ఆ తర్వాత కొన్ని ఎవిడెన్సెస్ వచ్చేటప్పటికి దెన్ దే రియలైజ్ నో జీసస్ క్రైస్ట్ అప్పుడు కాదు అని 4 years ముందుకు తీసుకెళ్లారు. సో ఇప్పుడు ఒకవేళ కనుక పర్ఫెక్ట్ గా మనం జీసస్ క్రైస్ట్ ఎప్పుడు పుట్టాడు అని చెప్తే కనుక 4 BC. జీసస్ క్రైస్ట్ ఎప్పుడు చనిపోయాడంటే 29 AD. We are able to narrow it down as more and more evidences are coming. In the same way, ఆ విధమైన ఎవిడెన్సెస్ లో మనకి ఇయర్ తెలిసింది, తర్వాత సీజన్ కూడా తెలిసింది. క్రీస్తు ప్రభువారు ఎప్పుడు పుట్టుంటారు, ఎప్పుడు అని అంటే కనుక ఇశ్రాయేలీలు గొర్రెల్ని బయట అవుట్ సైడ్ పెంచేటువంటి దినం. అది ఎప్పుడు జరుగుతుంది అని అంటే కనుక వీ కెన్ నారో ఇట్ డౌన్ టు అబౌట్ 2 months, డిసెంబర్, జనవరి, November 15th January 15th. సో ఇంకా ఫర్దర్ గా కురేనీస్ ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క డిగ్రీ, జనాభా లెక్కలు, వీటినన్నిటిని బట్టి నారో డౌన్ చేస్తే కనుక జీసస్ క్రైస్ట్ మైట్ హావ్ బీన్ బార్న్ బిట్వీన్ December 15th and January 10th. ఎప్పుడొకప్పుడు నేను యుక్రెయిన్ వెళ్ళాను. యుక్రెయిన్ లో ఇప్పటికి కూడా దే సెలబ్రేట్ క్రిస్మస్ ఆన్ 6th Jan 6th. ఈవెన్ టుడే ఇథియోపియాకి ఇన్విటేషన్ వచ్చింది, బట్ కరోనా అని వెళ్ళలేదు. ఫర్ ద సేమ్ క్రిస్మస్ ఫంక్షన్ ఇట్ వుడ్ బి ఆన్ Jan 6th. అది పరిస్థితి. సో అది దే బిలాంగ్ టు వన్ కైండ్ ఆఫ్ చర్చ్. ఆ చర్చ్ కి చెందినటువంటి వాళ్ళు కాప్టిక్ చర్చెస్ అంటారు. ఈ కాప్టిక్ చర్చెస్ చెందినటువంటి వాళ్ళు దే సెలబ్రేట్ ఆన్ 6th. దెర్ ఆర్ సమ్ కంట్రీస్, సమ్ గ్రూప్స్ ఇన్ స్పెయిన్ దే సెలబ్రేట్ క్రిస్మస్ ఆన్ December 13th. అందుకనే క్రిస్మస్ ఈస్ కాల్డ్ ఎ సీజన్. Advent starts on November 25th, ends on December 25th. Yes, sir. సో ఇది పొజిషన్. అయితే December 25th నారో డౌన్ అవడానికి కారణం ఏంటంటే Constantine, the first Christian emperor, he wanted to make the birth of Christ a celebrating event.
సో ఆయన ఏం చేశాడంటే December 25th పికప్ చేశాడు. ఆ రోజు సూర్య భగవాన్ని కొలుస్తారు. అరే మనం సూర్యుని కాదురా, SUN కాదు, we have to celebrate the birthday of SON, sun. అదర్ సన్, ఇది సన్ అని he made December 25th as the birthday. Because December 25th has been made as birthday in 323 AD, calendar was designed in 547 AD, after 200 years. They took the same way. Jesus Christ December 25th ని పుడితే 8th day January 1st వస్తుంది. 8th day ఆయన పేరు నమోదయ్యి ఉంటుంది. సో he got into the historical records on Jan 1st, and that is why Jan 1st became the dividing line. Okay. It is not December 25th the beginning, but January 1st, when the name of Jesus Christ was first recorded in the books of the temple. So ఇంత హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది కాబట్టి lot of people believe, okay, either Jesus was truly born on December 25th or maybe on some other day, but let us celebrate his coming down into this world Yes. అనే ఉద్దేశంతో December 25th చేసుకునే వాళ్ళు ఉంటారు, 24th నైట్ చేసుకునే వాళ్ళు ఉంటారు, సీజన్ మొత్తం చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇట్ ఈస్ నాట్ ద క్వశ్చన్ వెన్, ఇట్ ఈస్ ద క్వశ్చన్ వై you are celebrating. If your attitude is right, if your purpose is right, the celebration of your Christmas will definitely bring others to Christ. ఎందుకంటే even today all over the world, Christmas is the one moment where gospel can be freely, easily presented. Yes, sir. So without any unnecessary arguments, it's better to go with the world and celebrate with right attitude. Yes, sir. So that is what I would say. And if you have other reasons, లేదు సార్ నేను చేయను సార్, okay, be silent. When somebody is doing it, let them enjoy. They are doing that. ఒకవేళ నువ్వు క్రిస్మస్ని రైట్ యాటిట్యూడ్తో చేయట్లేదు అనుకో, నువ్వు మారు మనసు పొందలేదు, క్రిస్మస్ నువ్వు పండగలా చేసుకున్నావు అనుకో, ఆ పండగకి అసలు వాల్యూ ఏముంటుంది? True. సో అందుకనే చర్చెస్లో కూడా క్రిస్మస్ టైంలో గాస్పుల్ చెప్తారు. ఇప్పుడు నాలాంటి వాడిని ఎవరైనా పిలిచాడు అనుకోండి, నేను ప్రస్తుతం ఏది రాంగ్ క్రిస్మస్ చెప్తా, ఆ తర్వాత రైట్ క్రిస్మస్ ఏంటో చెప్తా. సో దట్ ఈస్ ద సిచ్యుయేషన్. Thank you, Anna. Very simplified answers in a very logical way. Thank you so much, Anna. We really wanted to seek your advice on that one. అంటే మాకు కూడా కొంచెం అంటే బాగుంటుందని. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, టుడే ఇస్ 30th, 29th కదా. On 6th, I'm going to speak in a Christmas function organized by Austin people in Texas. Okay. Austin. They are targeting 175 families, Okay. Hindus and Muslims, Wow. to come on to Zoom. Hmm. సో వాళ్ళు ఎలా చేయదలుచుకున్నారంటే, ఒక పర్టికులర్ టైంలో క్రిస్మస్ మెసేజ్ పెట్టుకున్నారు. ఆ టైంకి ఈచ్ ఫ్యామిలీ విల్ కాల్ వన్ నాన్ క్రిస్టియన్ ఫ్యామిలీ. వీ విల్ గివ్ యూ డిన్నర్, కమ్ హోమ్ అని ఇంటికి వచ్చిన తర్వాత బిగ్ స్క్రీన్లో జూమ్లో మెసేజ్ పెడతారు. Wow. అయిపోయిన తర్వాత ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్. సో వన్ ఫ్యామిలీ, అట్లీస్ట్ వన్ ఫ్యామిలీని పిలవాలి. If you are willing to call 2-3 families, it's good. So there were about 90 families that they are targeting 160 families. Wow. So అది జరిగితే బాగుంటుంది. ఇప్పుడు క్రిస్మస్ కూడా అరే మనమే పప్పలు వండుకుందాం, మనమే తిందాం అంటే ఎట్లా ఉంటుంది? No, no. There is no fun in it. There's no point in it. Yes, sir. So even in Christmas, well, there may be funny things like Christmas tree, which has nothing to do with Bible. Okay, it's funny things. వదిలేసండి. But there are symbols which can definitely used or triggered to present the gospel. Star. You can use the star. By star ని ఉపయోగించుకొని దేవుడు తూర్పు దేశపు జ్ఞానుల్ని యేసే దగ్గర తీసుకొచ్చాడు.
It's a historically proved, scientifically proved. Yes, Anna. సో దేవుడు స్టార్ను ఉపయోగించి జ్ఞానాలు తీసుకొచ్చాడు when they are interested. If you are interested, he can also draw you to himself. You can just use that star. తర్వాత మీరు ఎందుకు పాటలు పాడతారు రాత్రులు క్రిస్మస్ అని అంటే, ఎందుకు పాడతామంటే కొంతమంది గొల్లలు వచ్చారు, గొల్లలకి అసలు వాల్యూ లేదు, గొల్లల్ని అసలు పట్టించుకోరు, గొల్లల్ని సాక్షులుగా వాడరు. ఇఫ్ ఈజ్ అ షెపర్డ్, హీఈస్ నాట్ అలౌడ్ ఇన్ టు ద కోర్ట్. బట్ ఫస్ట్ పీపుల్ ఎవరంటే జీసస్ ని పుట్టినప్పుడు చూసింది గొల్లలు. వాళ్ళు చూసి రోడ్డు మీదకి వెళ్ళి ఏసు పుట్టాడు అంటే, ఎక్కడ పుట్టాడు రా, ఎవడు రా అని అంటే వాళ్ళకి అందరికీ చెప్తా ఉంటే అక్కడ పుట్టాడనంటే, ద పీపుల్ whose witness is denied in the world became the prime witnesses. Amen. Yeah. So if you are able to use these symbols, and that's what we are trying to do, and if you are able to focus people onto Christ, that is true Christmas. Yes, sir. Or else I too would say, మనమే చేసుకుందాం, డ్రామాలు వేద్దాం, కొరియాలు వేద్దాం అని అంటే, there's no point in it. Yes, Anna. Yeah, thank you, Anna. Last year we all could celebrate, Anna. We called some lot of non-Christian friends and very blessed Indi. This year with the lockdown, we are only allowed to meet only the family members, Anna, for Christmas. So అందుకనే ఆస్టినోళ్ళు ఆ పని చేశారు. So we can meet 1 or 2 people. Yeah. That's it. అందుకని ఏంటంటే every family will target 1 or 2 families. Yes, Anna. రండి మా ఇంటికి భోజనాన్ని రండి అని చెప్తారు. ఈ రోజు వీ హ్యావ్ ఎ ప్రోగ్రామ్ అని వీళ్ళు పాడిన పాటలే వాళ్ళు చూపిస్తారు, చూడండి ఐఎమ్ సింగింగ్ అని జూమ్ లో. ఆ తర్వాత నా మెసేజ్ వస్తుంది, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ అంటారు. తర్వాత ఫుడ్ తింటారు, వెళ్ళిపోతారు. అండ్ వన్ మోర్ థింగ్ వీ షుడ్ అండర్స్టాండ్, ఇలాంటి మీటింగ్స్ వాట్ రోల్ దే ప్లే ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు యూ మే కాల్ ఎనీబడి టు ప్రీచ్. Whatever the message they heard in the Christmas, on the Christmas day, it's only the beginning. And the conclusion should come from your life. True. Yeah. So, ఎందుకనంటే ఆ మెసేజ్ విన్నప్పుడు ఈ పర్సన్ క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ ఆన్సర్ ఐదర్ యూ హ్యావ్ టు టెల్ త్రూ మౌత్ ఆర్ త్రూ యువర్ లైఫ్. That brings the people to Christ. Absolutely, Anna. Yeah. Thank you so much, Anna. Thank you, Anna. Thank you for the great idea as well, Anna.